మిమ్మల్ని ఎవరన్నా వచ్చి ఇన్సల్ట్ చేస్తే మీకు బాధ కలుగుతుందా, కలగదా? మనల్ని మనం నాశనం చేసుకోవటానికి, మనల్ని మనం ఇన్సల్ట్ చేసుకొని జీవితాంతం 24 గంటలు మన దగ్గర లేని దాన్ని అవతల వాళ్ళ దగ్గర ఉన్నదాంతో పోల్చుకొని చూసి అవతల వాళ్ళతో పోల్చుకొని ఈరోజు మన పరిస్థితి ఏమైపోయిందంటే మన జీవితం మీద మనకు అసహ్యం వేసింది. కశ్యప్, కంపేర్ చేయకపోతే ఎలా? నా దగ్గర కాన్ఫిడెన్స్ లేదు, ఇంకెవరి దగ్గర కాన్ఫిడెన్స్ ఉంది, నేను కాన్ఫిడెంట్గా ఉండాలనుకుంటున్నా. కంపేర్ చేసుకుంటున్నప్పుడల్లా మీరు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంప్రూవ్ అవుతున్నారండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మన దగ్గర లేనిది అవతల వాళ్ళ దగ్గర ఉన్నదాంతో పోల్చుకొని బాధపడుతున్నాం కదా. ఇప్పుడు రివర్స్ చేయండి. ఇంకెప్పుడైనా కంపారిజన్ మీ మైండ్లో ట్రిగర్ అయితే ఒక్కసారి ఈ ప్రశ్నించుకోండి, నాకేం తక్కువ? హలో అండ్ నమస్తే ఎవ్రీవాన్, నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? ఒకరోజు ఒక అడవిలో ఒక ఋషి, ఒక మహర్షి అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఉన్నట్టుండి ఒక చెట్టు మీద ఒక కాకి ఏడుస్తూ కనపడింది. ఈ మహర్షి వెళ్ళి, కాకమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే కాకంది, ఏడవకుండా ఏం చేయమంటావయ్యా, ఏడుపు తప్ప నాకు ఇంకేమీ లేదు. ఎందుకంటే నన్ను చూడు ఎట్టున్నాను, నల్లగా, ఎంత అసహ్యంగా ఉన్నా నన్ను ఎవరు పట్టించుకోరు, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నన్ను ఎవరు ఇష్టపడరు, నన్ను ఎవరు దగ్గరికి రానిరు. ఎంత దరిద్రపు జీవితం ఇది, ఎంత నల్లగా, ఏంటి అసలు ఇది అసహ్యంగా. మహర్షి అన్నారు, పోనీ ఎలాంటి జీవితం కావాలి, నువ్వు ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నావు? కాకంది, నేను హంసలాగా ఉండాలనుకుంటున్నా, హంస అయితే చాలా అందంగా ఉంటుంది. మహర్షి అన్నారు, సరే నా దగ్గర చాలా శక్తులు ఉన్నాయి, నిన్ను హంసలాగా మారుస్తా. కాకి చాలా ఆనందపడింది. అబ్బా, నేను హంసలాగా నువ్వు నన్ను మారుస్తావా? నేను హంసలాగా అయితే ఎంత బాగుంటుందో. ఎందుకంటే ఈ కాకి జీవితం దరిద్రంగా ఉంది, ఎవడన్నా పోయినప్పుడు పిండం పెట్టినప్పుడు నన్ను పిలుస్తారు తప్ప ఉత్తప్పుడు నన్ను ఎవరు పట్టించుకోరు. మహర్షి అన్నారు, నిన్ను నేను హంసలాగా మారుస్తా, కానీ మారే ముందు ఒకసారి హంసను కలుద్దాం. సరే, అడవిలో హంస ఎక్కడుందో ఎతకంగా ఎక్కడో ఏదో గూగుల్ మ్యాప్లో లొకేషన్ పట్టుకొని హంస ఉన్న చోటికి వెళ్ళారు. హంసను చూడంగానే కాకి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కాకంది హంసతో, హంస నువ్వు ఎంత బాగున్నావే, తెల్లగా మెరిసిపోతున్నావే, బ్రహ్మాండంగా ఉన్నావే, నువ్వు చాలా అందంగా ఉన్నావే హంస, నేను నీలాగా అవుదాం అనుకుంటున్నా. హంస అంది, నువ్వు నాలాగా అవ్వటం ఏంటి, ఏం బాగున్నానే నేను, ఏంటి తెల్లగుంటే ఏంటి, అక్కడ ప్లేన్గా ఉన్నా, ఏం లేదు. ఏమన్నా అంటే పాలు నీళ్ళు ఏదో విడగొడతా అంటారు, విడగొట్టి నేను చేసింది ఏముంది అక్కడ, నాలాగా అవ్వటం వేస్టే, నా జీవితం దండగా అని హంస ఏడవటం మొదలుపెట్టింది. మహర్షి అన్నారు, పోనీ నువ్వెలా ఉండాలనుకుంటున్నావు, నీకెవరి జీవితం కావాలి? హంస అంది, నాకు రామచిలక లాంటి జీవితం కావాలి, నేను రామచిలకలాగా అవ్వాలనుకుంటున్నా. మహర్షి అన్నారు, నేను నిన్ను రామచిలకని చేస్తా, కాకిని హంస చేస్తా, నిన్ను రామచిలకని చేస్తా, కానీ నిన్ను రామచిలకగా మార్చే ముందు నువ్వు ఒకసారి రామచిలకను కలవాలి. ఇప్పుడు కాకి, హంస, మహర్షి కలిసి అడవిలో రామచిలక కోసం ఎతకటం మొదలుపెట్టారు. ఎంతోసేపు ఎతికిన తర్వాత రామచిలక కనపడింది. హంస రామచిలక దగ్గరికి పోయింది, చిలకమ్మ నువ్వు ఎంత బాగుంటావు చిలకమ్మ, ఆకుపచ్చ రంగులో ఉంటావు, ముక్కు ఎర్రగా ఉంటుంది, ఎవరన్నా మంచిగా మాట్లాడితే చిలక పలుకులు అని పోలుస్తారు, నీ జీవితం ఎంత బాగుందో. చిలకమ్మంది, నా జీవితం బాగుంటాం ఏంటి, ఎంత దరిద్రపు జీవితమేనా అది, ఏంటి ఆకుపచ్చ రంగులో ఉంటే గొప్ప, ఈ అడవి చూడు, ఆకులు మొత్తం, చెట్లు అన్నీ, గడ్డి అన్నీ ఆకుపచ్చ రంగులోనే ఉన్నాయి, నేను అసలు యూనిక్గా లేను అన్న ఫీలింగ్ నాకుంది. నువ్వు పెద్ద గొప్ప జీవితం అంటున్నావేంటి, ఏముంది నా జీవితంలో ఉన్న గొప్ప ఏంటి, నన్ను పంజరంలో బంధిస్తున్నారు, నీకన్నా కనీసం నీళ్ళల్లో తిరిగే స్వేచ్ఛ ఉంది, నన్ను పంజరాల్లో బంధిస్తున్నారు. పోనీ బంధించిన వాళ్ళు కాముకుంటున్నారా? ఉండట్లా. ఇప్పుడు ఇంకొక ఎదవ గొడవ మొదలైంది. ఏంటయ్యా అంటే, నాతో ఇప్పుడు జాతకాలు చెప్పిస్తున్నారు. చిలకమ్మంది, నా జాతకమే నాకు తెలియదు, నాతో ఇంకొకటి జాతకం చెప్పిస్తున్నారు, ఎక్కడ గొడవే ఇది, నా జీవితం అస్సలు బాలే అని చిలకమ్మ ఏడవటం మొదలుపెట్టింది.
మహర్షి అన్నారు, మరి నువ్వు ఏడుస్తున్నావు కదా, నువ్వెవరిలాగా, ఎవరి జీవితం నీకు కావాలి, ఎవరిలాగా ఉండాలనుకుంటున్నావు? చిలకమ్మంది నేను నెమలిలాగా ఉండాలనుకుంటున్నా. ఇప్పుడు కాకి, హంస, చిలక, మహర్షి అందరు కలిసి ఎక్కడికి బయలుదేరారు? నెమలిని కలవటానికి బయలుదేరారు. మహర్షి సేమ్ ఇందాక చెప్పినట్టే, నిన్ను నేను నెమలిలాగా మారుస్తాను, కానీ మార్చే ముందు నెమలిని కలవాలి. సో అందరూ నెమలిని కలవడానికి వెళ్ళారు. నెమలిని చూడంగానే కాకి, హంస, చిలక ఆశ్చర్యపోయినాయి. అబ్బా ఏమి అందం, ఎంత బాగున్నావో, అసలు నువ్వు చాలా బాగున్నావు, బ్రహ్మాండంగా ఉన్నావు, నీది అసలు జీవితం అంటే అందరూ పొగడటం మొదలుపెట్టారు. కాకంది, ఆహా నేను హంస అనుకున్నా, ప్యారెట్ అనుకున్నా, కానీ నిన్ను చూశాక అసలు నువ్వు బ్రహ్మాండంగా ఉన్నావు. నెమలంది, మీ బొంద, నా జీవితం ఏం బాగుంది, అసహ్యంగా ఉంది, అస్సలు బాలే నా జీవితం అంది. రామచిలకంది, బాలేకపోవటం ఏంటే, నువ్వు నేషనల్ బర్డు కదా, ఏదో ఒక బిరుదు ఇచ్చారు నేషనల్ బర్డ్ అని, ఇంటర్నేషనల్ ఎప్పుడవుతానా అని నేను చూస్తున్నా, నేషనల్ బర్డ్ ఏదో పెట్టారు. మిగతా ఆశ్చర్యపోతున్నాయి. అదేంటి, నెమలికి కూడా తన జీవితం తనకు నచ్చట్లా. కాకడిగింది, పోనీ నువ్వెవరిలాగా ఉండాలనుకుంటున్నావు? నెమలంది, నేను నీలాగా ఉండాలనుకుంటున్నా. కాకి సౌండ్ పోయింది, నువ్వు నాలాగుండటం ఏంటి, నేను నల్లగా అసహ్యంగా ఎట్టుంటే నువ్వు అంత అందంగా ఉన్నావు, నువ్వు నాలాగుండటం ఏంటి, నీకేమన్నా మతిపోయిందా? నెమలంది, నన్ను తేపకొకడు వస్తాడు, ఈకలు బిక్కోపోతా అంటాడు, ఇంకొకడు వస్తాడు నన్ను చంపి తినేస్తాను, రుచిగా ఉంటావు అంటాడు. నా బతుకెట్ట తయారైందంటే దినదిన గండం నూరేళ్ళ ఇష్యూ, ఎప్పుడూ ఏదో ఒక డేంజరే. కాకి, నీ జీవితం ఎంత బాగుంది, ఎవరన్నా నిన్ను వచ్చి చంపుతా అంటున్నారా, నీ ఈకలు పీక్కోపోతావు అంటున్నారా, నీకు ఎంత ఫ్రీడమ్ ఉందే కాకమ్మ, నాకు ఆ ఫ్రీడమ్ లేదు. కాక ఆశ్చర్యపోయింది. అలా వీళ్ళు ఒక 2-3 రోజులు ఒక్కొక్కళ్ళు ఎవరిలాగైతే ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కలిసి చివరికి మీటింగ్ పెట్టుకుంటే అర్థమైంది ఏంటయ్యా అంటే, ఎవరైతే ఇంకొకళ్ళలాగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు ఇంకొకళ్ళలాగా ఉండాలనుకుంటున్నారు. కాకమ్మకి హంసలాంటి జీవితం కావాలనుకుంది, హంస చిలకలాంటి జీవితం కావాలనుకుంది, చిలక నెమలి లాంటి జీవితం కావాలనుకుంది, కానీ నెమలి కాకిలాంటి జీవితం కావాలనుకుంది. ఒక ప్రాణి ఇంకొక ప్రాణిలాగా వాళ్ళ జీవితం మనకుంటే బాగుండు, కానీ వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళ జీవితం మనకుంటే బాగుండు. బై ద వే మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ కాకి గురించో నెమలి గురించో లేదా ఇంకేదో పిట్ట గురించో నేను మాట్లాడట్లా, నేను మన గురించి మాట్లాడుతున్నా, మీ గురించి మాట్లాడుతున్నా. మిమ్మల్ని ఎవరన్నా వచ్చి ఇన్సల్ట్ చేస్తే మీకు బాధ కలుగుతుందా? కలగదా? డెఫినెట్గా కలుగుతుంది. కానీ నా ప్రశ్న ఏంటంటే, మనల్ని మనం ఇన్సల్ట్ చేసుకోవట్లేదా? ఈ స్టోరీలో కామన్గా ఏం జరిగింది, ఒక ప్రాణి ఇంకొకళ్ళతో కంపేర్ చేసుకుంది, పోల్చుకుంటుంది. మనల్ని మనం నాశనం చేసుకోవటానికి, మనల్ని మనం ఇన్సల్ట్ చేసుకొని, మనల్ని మనం తక్కువ చేసి చూసుకుంటున్నాం. ఎందుకు? కంపేర్ చేయటం వల్ల. జీవితాంతం 24 గంటలు మన దగ్గర లేని దాన్ని అవతల వాళ్ళ దగ్గర ఉన్నదాంతో పోల్చుకొని చూసి 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 అవతల వాళ్ళతో పోల్చుకొని ఈరోజు మన పరిస్థితి ఏమైపోయిందంటే, మన జీవితం మీద మనకు అసహ్యం వేసింది, మన మీద మనకి కాన్ఫిడెన్స్ లేదు. నా ప్రశ్న ఏంటంటే, నీకు నువ్వు ఎందుకు నచ్చవు? మీకు మీరు ఎందుకు నచ్చట్లేదు? నీకేం తక్కువ అని బాధపడుతున్నావు? నీకేం తక్కువ ఆలోచించు ఒకసారి. కశ్యప్, కంపేర్ చేయకపోతే ఎలా? మనం ఇంకొక మెట్టు ఎదగాలి కదా. నేను ఇంకొకళ్ళతో కంపేర్ చేసుకుంటున్నా, నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, ఇంకొకళ్ళు 2 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళలాగా నేను సంపాదించాలనుకుంటున్నా, నా దగ్గర కాన్ఫిడెన్స్ లేదు, ఇంకెవరి దగ్గర కాన్ఫిడెన్స్ ఉంది, నేను కాన్ఫిడెంట్గా ఉండాలనుకుంటున్నా, నా దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, ఇంకొకళ్ళ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. కంపేర్ చేసుకొని నేను కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటే తప్పేంటి? నేనేమంటున్నా అంటే, కంపేర్ చేసుకుంటున్నప్పుడల్లా మీరు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంప్రూవ్ అవుతున్నారండి. మన మీద మనకు అసహ్యం ఎట్లా? మనం ఇంప్రూవ్ అవ్వటంలో తప్పు లేదు. నా క్వశ్చన్ ఏంటంటే, అవతల వాళ్ళు గొప్ప, అవతల వాళ్ళ జీవితం బాగుంది అని బాధపడటం ఎందుకు? మనకేం తక్కువయింది?
పోనీ ఇది చేయండి. ఈసారి మీరు ఎప్పుడు డిమోటివేట్ అయినా, ఎప్పుడు పడిపోయినా, ఎప్పుడు డల్ అయినా మీ మైండ్ కంపారిజనే చేయండి, కానీ రివర్స్ చేయండి ఆ కంపారిజన్ని. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మన దగ్గర లేనిది అవతల వాళ్ళ దగ్గర ఉన్నదాంతో పోల్చుకొని బాధపడుతున్నాం కదా. ఇప్పుడు రివర్స్ చేయండి, మీ దగ్గర ఉన్నది అవతల వాళ్ళ దగ్గర లేనిది పోల్చండి. జీవితం ఎంత బాగుంటుంది, మీకెంత కాన్ఫిడెన్స్ వస్తుందంటే. మై డియర్ ఫ్రెండ్స్, కంపారిజన్ డెడ్లియెస్ట్ థింగ్. మీరు ఒకసారి కంపారిజన్ అన్న పదం చూడండి, మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. కంపారిజన్లో ప్రిజన్ అని ఇంకొక పదం ఉందండి. అంటే మన వర్స్ట్ని అవతల వాళ్ళ బెస్ట్తో పోల్చుకోవటం, మనల్ని మనం మానసికంగా జైల్లో పెట్టుకోవటం లాంటిదే. మనం ఎప్పటికీ కాన్ఫిడెంట్గా తయారవ్వలేము, ఎప్పటికీ హ్యాపీగా ఉండలేము. నేను ఉన్నదాంతో తృప్తి పడండి, సాటిస్ఫై అవ్వండి అని నేను చెప్పట్లేదండి. నో, మనం ఇప్పుడు ఉన్నదానికి ఇంకా 10 రెట్లు బెటర్ అవ్వాలి, నేను కాదనట్లా. కానీ ఆ ప్రాసెస్లో మనకు ఎనర్జీ కావాలి, మోటివేషన్ కావాలి అంటే మన దగ్గర ఉన్నదాని మీద ఫస్ట్ మనం ఫోకస్ చేసి మన దగ్గర ఉన్నదాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది. ఇంకెప్పుడైనా కంపారిజన్ మీ మైండ్లో ట్రిగర్ అయితే ఒక్కసారి ఈ ప్రశ్నించుకోండి, నాకేం తక్కువ.